ఫ్రెండ్స్, వెల్కమ్ టు కామాక్షి టైలరింగ్ క్లాస్. నా పేరు సిరిమిల జ్యోతి. డిజైనర్ హ్యాండ్స్ ఏ విధంగా కుట్టుకోవాలో చూపిస్తున్నాను. మెయిన్ క్లాత్ తీసుకున్నాను ఫ్రెండ్స్. మెయిన్ క్లాత్ ఫుల్గా తీసుకున్నాను. అంటే 2 హ్యాండ్స్ ఎలా ఫోల్డ్ చేస్తామో అలా అంత క్లాత్ 1 హ్యాండ్కి తీసుకున్నాను. హైట్ వచ్చి 9 ఇంచెస్, విడ్త్ వచ్చేసి క్లాత్ ఎంత ఉందో అంత విడ్త్. నేను లైనింగ్ క్లాత్ మాత్రం కరెక్ట్ సైజులో తీసుకున్నాను. హైట్ వచ్చేసి 9 ఇంచెస్, విడ్త్ వచ్చేసి 9.5. ఆర్మ్ డౌన్ వచ్చేసి 3 ఇంచెస్. తర్వాత మజిల్ రౌండ్ వచ్చేసి 6 ఇంచెస్. హ్యాండ్ రౌండ్ వచ్చేసి 5 ఇంచెస్. 2 ఇంచెస్ ఎక్స్ట్రా క్లాత్. 1/2 ఇంచు లోతు క్రాస్గా ఈ విధంగా కట్ చేసుకోవాలి. లైనింగ్ మాత్రం కరెక్ట్గా కట్ చేశాను. మెయిన్ క్లాత్ వచ్చేసి పైన ఒక టక్ ఇవ్వాలి, కింద ఒక టక్ ఇవ్వాలి. ఈ విధంగా ఇచ్చిన తర్వాత మిడిల్ నుంచి 3 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా 3 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. అదేవిధంగా మరో ప్రక్కన చేసుకోవాలి. 3 ఇంచెస్, 3 ఇంచెస్, 3 ఇంచెస్. బ్యాక్ సైడ్ కూడా మిడిల్ నుంచి 3 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్, 3 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్, మళ్ళీ 3 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్. అదేవిధంగా పైన కూడా చేసుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మిడిల్లో టక్ ఇచ్చాం కదా, ఆ టక్కు మధ్యకు వచ్చేటట్టు చూసుకుంటూ మార్కింగ్ పెట్టుకున్నది రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ది ఫోల్డ్ చేసుకోవాలి. కరెక్ట్ మధ్యలో టక్ ఉండాలి. టక్ మధ్యలో 2 ఫ్లీట్స్ ఫోల్డ్ చేసుకోవాలి. అదేవిధంగా పైన కూడా సెట్ చేసుకోవాలి. పైన మాత్రం స్టిచ్ వేయొద్దు. పైనుంచి 3 ఇంచెస్ హైట్ చూసుకొని ఆ 3 ఇంచెస్ దగ్గర చిన్నగా టక్ ఇచ్చుకోవాలి. లైట్గా మార్కింగ్ చేసుకొని టక్ ఇవ్వాలి. ఫ్రంట్ బ్యాక్ అంటూ రబ్ చేయాలి, కట్ చేసేయాలి. ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి. సెకండ్ మార్కింగ్ కూడా మధ్యలో పెట్టుకొని రైట్ సైడ్ది, లెఫ్ట్ సైడ్ది కూడా సెకండ్ మార్కింగ్ మధ్యలో పెట్టి ఒక స్టిచ్ వేసుకోవాలి కార్నర్లో. ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి. కట్ చేసి ఇప్పుడు 6 ఇంచెస్ దగ్గర ఒక చిన్నగా మార్కింగ్ పెట్టుకోవాలి. 6 ఇంచెస్ దగ్గర లాక్ చేయాలి. ఫ్రంట్ బ్యాక్ అంటూ లాక్ చేయాలి. లాక్ చేసేటప్పుడు ఫ్రెండ్స్ క్లాత్ అనేది ముడతలు రాకుండా చూసుకోవాలి. కట్ చేసి ఇప్పుడు థర్డ్ ఫ్లీట్ అంటే థర్డ్ మార్కింగ్ చేసింది మధ్యలో వచ్చేటట్టుగా ఫ్లీట్ రైట్ సైడ్ది లెఫ్ట్ సైడ్ది ఈ విధంగా ఫోల్డ్ చేసి మిడిల్లో ఒక స్టిచ్ వేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి. తర్వాత కట్ చేసి ఇప్పుడు మధ్యలో టక్ ఉంది కదా, ఆ టక్ నుంచి ఫస్ట్ ఫ్లీట్ రివర్స్లో ఫోల్డ్ చేయాలి. సెకండ్ ఫ్లీట్ కూడా రివర్స్లో ఫోల్డ్ చేయాలి. థర్డ్ ఫ్లీట్ కూడా రివర్స్లో ఫోల్డ్ చేయాలి. మధ్య టక్ నుంచి రైట్ సైడ్ మీరు స్టిచ్ వేసుకుంటూ రావాలి. స్టిచ్ వేసేటప్పుడు ఫ్రెండ్స్ క్లాత్ అనేది ముడతలు లేకుండా చూసుకోవాలి. స్టెప్ బై స్టెప్ నీట్గా రావాలి. కొద్దిగా సెట్ చేసుకుంటూ 3 ఫ్లీట్స్ కరెక్ట్గా స్టిచ్ రావాలి. ఈ విధంగా కుట్టిన తర్వాత కట్ చేసి మరో ప్రక్కన కూడా సెట్ చేసుకోవాలి. ఫ్లీట్స్ని సెట్ చేసుకుంటూ ఒక స్టిచ్ వేసుకోవాలి. ఫ్రెండ్స్ మొత్తము అంతా ఒకటేసారి కలిపి కుట్టొద్దు. మధ్య టక్ నుంచి రైట్ సైడ్ 3 ఫ్లీట్స్ ఒక స్టిచ్, లెఫ్ట్ సైడ్ 3 ఫ్లీట్స్ ఒక స్టిచ్ వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత నేను 3 ఇంచెస్ క్లాత్ మెరూన్ కలర్ క్లాత్ తీసుకున్నాను. మెరూన్ కలర్ క్లాత్ని డబల్ ఫోల్డ్ చేస్తూ కార్నర్స్ లాక్ చేశాను. ఈ విధంగా కార్నర్ మొత్తం లాక్ చేశాను. ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. నేను పంపించిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఈ విధంగా కొద్దిగా ఫ్లీట్స్ సెట్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. ఒకదాని కిందికి ఇంకొక ఫ్లీట్ వచ్చేటట్టుగా చూసుకోవాలి. అప్పుడు చూడ్డానికి నీట్గా కనిపిస్తాయి ఫ్లీట్స్. కొద్దిగా పావు ఇంచు క్లాత్ని లోపలికి సెట్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి. ఈ విధంగా కుచ్చు మొత్తం కుట్టిన తర్వాత మెయిన్ క్లాత్కి పెట్టి కింద స్టిచ్ వేసుకోవాలి. పావించి విడత గ్యాప్లో స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఈ విధంగా కొద్దిగా స్టిచ్ వేసుకుంటూ రావాలి.
తర్వాత ఇప్పుడు లైనింగ్ క్లాత్ అనేది కరెక్ట్ సైజ్ ఉంటుంది. మధ్యలో టక్ మ్యాచ్ అయ్యేటట్టు చూసుకోవాలి. పైన కూడా టక్ కరెక్ట్ ప్లేస్లో ఉందో చూసుకోవాలి. చూసుకున్న తర్వాత ఇలా సెట్ చేసుకుంటూ కార్నర్ మొత్తం స్టిచ్ వేసుకుంటూ రావాలి. కింది భాగం మాత్రమే స్టిచ్ వేయాలి. ఇలా స్టిచ్ వేసిన తర్వాత కట్ చేసి ఇలా ఓపెన్ చేసి ఒకసారి ర్యాప్ చేయాలి. ర్యాప్ చేయడం వల్ల నీట్గా బెండ్ అవుతుంది. ఈ విధంగా ర్యాప్ చేసి దాన్ని టర్న్ చేసి కుచ్చు పైనుంచి ఒక స్టిచ్ వేసుకుంటూ రావాలి. కుచ్చు అనేది నీట్గా బెండ్ అయిపోతుంది. ఫ్లీట్స్ అన్నీ ఒక సైడ్కి బెండ్ అయిపోతాయి, నీట్గా ఫోల్డ్ అవుతుంది. ఈ విధంగా కొద్దిగా సెట్ చేసుకుంటూ మొత్తం స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు టర్న్ చేయాలి. మనకు లైనింగ్ ఏ విధంగా ఉందో ఒకసారి సెట్ చేసుకొని అదే విధంగా ఆల్ పిన్స్ పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత కార్నర్స్ మొత్తం స్టిచ్ వేసుకుంటూ లాక్ చేసుకుంటూ రావాలి. కొద్దిగా సెట్ చేసుకుంటూ ఫ్లీట్స్ మాత్రం కింద ఏమాత్రం ఫోల్డ్ కాకుండా చూసుకుంటూ స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఆల్ పిన్స్ తీసేసి ఎక్స్ట్రా క్లాత్ ఎక్కడెక్కడ ఉందో అక్కడంతా కట్ చేయాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు డిజైనర్ బ్లౌజ్ హ్యాండ్స్ పూర్తయింది. చూడ్డానికి లుక్ ఇలా ఉంటుంది. దీన్ని మధ్యలో మనము డెకరేట్ చేసుకోవచ్చు. నేను చిన్న రోజ్ ఫ్లవర్స్తో డెకరేట్ చేశాను. లేదంటే పూసలు కూడా పెట్టుకోవచ్చు, మోతీస్ కూడా పెట్టుకోవచ్చు, మీ ఇష్టం ఫ్రెండ్స్. చూడ్డానికి ఇలా ఉంటుంది. మొత్తానికి అవుట్పుట్ ఈ విధంగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.